గణేశాయ నమః. ఓం ఘుం గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారికి జై, గురుగారికి జై. అమ్మ, ఆత్మశక్తి అంటే ఏంటి? ఆత్మశక్తిని ఎలా వాడుకోవాలి, ఎలా మనము యూజ్ చేసుకోవాలి ఆ శక్తిని అని అడుగుతుంది. అమ్మ, ఆత్మశక్తి అంటే మనమే కదా, మన లోపల ఉన్నదే ఆత్మశక్తి. ఆ శక్తి ఉంటేనే కదా మనము బట్టలు ఉతుక్కోగలుగుతున్నాం, పెద్ద పెద్ద పనులు చేయగలుగుతున్నాం, మగవాళ్ళు 100 కిలోలు బస్తాలే పట్టగలుగుతున్నారు. ఇదంతా ఆత్మకున్న శక్తే కదా, మనకున్న శక్తే కదా, మన లోపల ఉన్న శక్తే. అదే మనం కదా. మరి అది మర్చిపోయి, అంతటి శక్తిని మర్చిపోయి మనము వేరే వేరే శక్తుల కోసం పరిగెడుతుంటాం. అక్కడ ఏదో ఉన్నారంట, వాళ్ళు చాలా శక్తిపరులంట, వాళ్ళు ఇట్లా ఏదన్నా చేపెట్టగానే తగ్గిపోతుందంట అని అంటాం. ఆ చెయ్యేదో మనపైన మనం పెట్టుకోవచ్చు కదా. అది పెట్టుకోవాలంటే మనకి ఆత్మజ్ఞానం కావాలా. ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? భక్తి పెడితేనే వస్తుంది. ఫస్ట్ భక్తి నేర్చుకోవాలా. దేవుడు అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు, అడ్రస్ ఏంటి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? మన లోపలే ఉన్నాడు. ఆయన అడ్రస్ మన లోపలే ఉంది, మన హృదయమే. కాబట్టి మన లోపల ఉన్న ఆత్మని మనము గుర్తించాలా. గుర్తించి ప్రతి ఒక్కటి కూడా ఆ శక్తికి మనం చెప్పుకోవాలా, ఆత్మశక్తికి. అమ్మా, నువ్వు ఉన్నావు, నువ్వు ఉంటేనే నేనున్నాను, నువ్వు లేనిది ఎక్కడ, నేను ఉన్నది ఎక్కడ అన్న జ్ఞానం తెలుసుకోవాలి. ఉన్నదంతా నీవే, అలా తెలిపిన జ్ఞానం కూడా నీవే. నీకు నువ్వే ధ్యానం. మళ్ళీ ఏం ధ్యానం చేస్తున్నాం మనం? అయ్యో, మనకి డబ్బులు నిండుకున్నాయే, బిజినెస్ సరిగ్గా నడుస్తలేదే, ఉద్యోగం సరిగ్గా లేదే, ఇలా అనుకుంటున్నాం కదా. లేకపోతే అమ్మో మంచి ఉద్యోగం వచ్చింది, మంచి ఇల్లు కట్టాము, అట్లా ఏదో ఒకటి. ఆత్మశక్తి ఉంటేనే కదా ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి ఎవరి ద్వారా అవుతున్నాయి? ఒక పెద్ద 25 అంతస్తులు ఇల్లు కట్టినా మిషనీరింగ్ కట్టదు, ఏదో చిన్న చిన్నవి చేస్తుంది. కానీ ఆ ఉప్పరోళ్ళు ఆ తాడేసుకొని ఎక్కి అట్లా అంతా సరిగ్గా లెవెల్గా కడతారు. మళ్ళీ వాళ్ళు పాపం పడిపోరు. ఆత్మశక్తి ఉంది కదా. ఆత్మశక్తి ఉంది కాబట్టి ఆ చైతన్య శక్తితోని వాళ్ళు అలా చేయగలిగారు, చేస్తున్నారు కూడా. మరి అది గుర్తించాలి కదా. అది ఒక మిరాకిలే కదా. ఎంతటి మిరాకిల్స్ విషయంలో జరుగుతున్నాయి మనిషి ద్వారా. అంటే ఆ మనిషి ఎవరు? ఆ లోపట ఉన్న దైవం, ఆత్మనే కదా. సర్వ విధాల మనకి అన్ని శక్తులని బయట ప్రయోగిస్తుంది. అంటే ఎవరు ప్రయోగిస్తున్నారు? మనిషి కాదు, ఆత్మ అనే మనిషి లోపల ఉండి ఆ మనిషి ప్రయోగిస్తున్నాడు. కాబట్టి మంచి మంచి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సైంటిస్టులు అయినా కూడా మంచి మంచి ప్రయోగాలు చేయగలుగుతున్నారంటే అవి ఎలా ఏమైనా కనుక్కోగలుగుతున్నారంటే ఎలా కనుక్కోగలుగుతున్నారు? ఆత్మ బుద్ధిని ఉపయోగిస్తున్నారు, ఆత్మశక్తిని. కాబట్టి వాళ్ళకి తెలియకుండానే కూడా కొంతమంది ఉపయోగిస్తున్నారు, అవి సక్సెస్ అవుతున్నాయి. ఎందుకంటే నమ్ముకున్నారు వాళ్ళు కొంతమంది దైవాన్ని నమ్మరు, ఆత్మని నమ్ముతారు. ఆత్మని నమ్మినవాడు విన్నాడు, చెడిపోడు. ప్రతి క్షణం మనం దేన్ని నమ్మాలా? మన ఆత్మని మనం నమ్మాలా. పోనీ మనకు దేవుడు అంటే ఇష్టం, మన ఆత్మకి రూపం గురువు రూపం, మన ఆత్మకి రూపం శివ రూపం, మన ఆత్మకి రూపం లలితామాత రూపం, మన ఆత్మకి రూపం ఏ రూపం అని పెట్టుకోండి. కాబట్టి అన్ని రూపాలు మన లోపల చూసుకోవాలా. మనమే దైవాలము, ఎదుట కనిపించిన వాళ్ళు దైవమే. మన ఆత్మశక్తిని విడిచి ఇంకొకటి లేదు అని నిర్ధారణకు రావాలా ప్రతి ఒక్క వ్యక్తి. ఉన్నదంతా ఆత్మనే, నేను కూడా ఆత్మనే. మన ఆత్మశక్తే నా చేత అన్ని మంచి పనులు చేయిస్తుంది. ఎప్పటికీ కూడా ప్రొద్దున లేవగానే అనుకోవాలా, ఆత్మశక్తి నా చేత అన్ని మంచి పనులే చేయించు, ఒక్క చెడ్డ పని కూడా చేయించకు. నేను ఎలా నడుచుకుంటే నీకు ఇష్టమో అలా నడిపించు తల్లి. నేనేం చేస్తే నీకు ఇష్టమో అదే నా చేత చేయించు. నా చేత ఒక్క చెడ్డ పని కూడా చేయించకు. నీ కీర్తి ఉంచుకో 24 అవర్స్. అమ్మవారికి జై, గురువు గారికి జై. నా గురువు కీర్తించు. నేను ఎక్కడైతే ఉపదేశం తీసుకున్నానో నా గురువు కీర్తి ఉంచు. నా కీర్తి కూడా ఉంచు తల్లి. అందరూ నన్ను పొగుడాలా,
అని కోరుకోవచ్చు. అప్పుడు మంచి పనులు చేసేటప్పుడు పొగడాలా అని అనుకోవడం తప్పు కాదు. తప్పుడు పనులు చేసుకుంటూ నన్ను పొగడాలా అన్నదే తప్పు. అప్పుడు నన్ను పొగడాలా అన్నది కూడా మంచి వాళ్ళకి, జ్ఞానులకు పోతుంది నెమ్మదిగా. ఏమని, నన్నేది పొగిడేది, నేనా చేసేది? ఆ దైవమే కదా. నేనేది చేయలేదు, నాకేది తెలియదు, అంతా దైవమే నా చేత చేస్తున్నాడు. అసలు ఆ దైవమే డైరెక్ట్ చేస్తున్నాడు, నా చేత అని కూడా అనడం నాకు ఇష్టం లేదు అని అప్పుడు అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దైవాన్ని నమ్ముకోండి. అంటే దైవం ఎక్కడో పోయి ఏడ నమ్ముకుంటాం? హిమాలయాలు పోతామా, శ్రీశైలం పోతామా, కాశీ పోతామా? ఉన్న చోటనే మనలో మనము తొంగి చూసుకొని ఆ దైవాన్ని పట్టుకొని, ఆ దైవము ఎప్పుడు చెప్తూనే ఉంటుంది మనకి. కొంతమంది ఎన్నో తప్పుడు పనులు చేస్తూనే ఉంటారు. ఇది రైట్ కాదు, ఇలా చెయ్యొద్దు అని అనిపిస్తుంది. కానీ క్షణికావేశంలో వాళ్ళ తప్పు చేస్తారు. కొన్ని తప్పులు అయిన తర్వాత వాళ్ళు శిక్షని అనుభవించడం ఖాయం. కాబట్టి మంచి వాళ్ళు ఎప్పుడు కూడా మంచి ఆలోచించి, అవన్నీ మనకొద్దు, ఇది మంచి పని కాదు, ఇది తప్పు. దైవంని ఎప్పుడైతే మనం పూజిస్తామో, ఆరాధిస్తామో, ఏదో ఒకటి నవవిధ భక్తిలో ఏదో ఒక భక్తి ప్రతి ఒక్కరు ఆచరించాలి. ఆచరిస్తే మన చేత మోహాలు అనేవి ఉండవు. మోహము చాలా డేంజర్. మోహంలో ఏది పడొద్దు. మోహానికి ప్రేమకి తేడా తెలుసుకోండి. మోహము చాలా దిగజారుస్తుంది అన్నిట్లో కూడా. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. ప్రేమించండి, ప్రతి ఒక్కరిని ప్రేమించండి. తల్లి ప్రేమ, చెల్లి ప్రేమ, అన్న ప్రేమ, అక్క ప్రేమ, అందరి పట్ల వరుసలతో ప్రేమ. రాధాకృష్ణులకి ఉన్న ప్రేమ మనకు ఉండాలా, త్యాగాన్ని కోరాల. కానీ మోహంతో ఇతరుల జీవితాలని పాడు చేయొద్దు. నాకు వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం, నేను ఇంటికి రాను, డ్రింక్ చేసి అక్కడే ఉంటాను, అది ఎంత తప్పు. అలాంటివి చెయ్యొద్దు. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో సంఘంలో, ఇంట్లో, బయట అంతే ఇవ్వాల. ఎక్కువ ఇస్తే మోహం కింద అయిపోతుంది. అది ఏదైనా 1,00,000 నెలకి ఇంట్లోకి ఇచ్చినాం, 2-3 లక్షలు ఇస్తే వృధా ఖర్చులు అయిపోయి, అమ్మో నేను ఇంట్లో ఇస్తున్నా అని ప్రేమతో ఇస్తున్నా, అది మోహంతో ఇస్తున్నట్టు. వాళ్ళు ఏమైనా ఖర్చు పెట్టుకుని నాకెందుకు, వ్యసనాలకు ఖర్చు పెడుతున్నా కూడా తెలియదు, అది మోహం. బాధ్యత, ఎంత ఖర్చు అవుతుంది నెలలో, సరుకులకింత, ఇంటి అద్దె ఎంత, దానికంటే ఒక కొంచెం ప్యాకెట్ మనీకి ఇంత తీసుకోండి, అది బాధ్యత. ప్రతి దాంట్లో బాధ్యతగా ఉండాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా, చక్కగా ఉన్నారా, చక్కగా ప్రేమతో మందలించాలి. మళ్ళీ బాధ్యత ఉంది కదా అని గరుకుతనంగా కూడా పోవద్దు. అలా పోతే కూడా పిల్లలు భయపడతారు. ఎవరైనా భయపడతారు, ఎవరిని భయపెట్టించదు. ప్రేమతో వాళ్ళని మార్చాల. ప్రేమనే మార్చగలదు. ఆ శక్తి ఒకటి ప్రేమకే ఉందా అది. కాబట్టి ప్రేమ అనే శక్తితోటి అందరినీ మార్చాలి. కానీ మనము అహంకారంకి పోయి తప్పుడు పనులు మాత్రం చేయదు. నేను అన్న అహమే అన్నిటికీ మూలం. ఆ నేను అనే దాన్ని ఎంత త్వరగా మానవుడు తీయగలిగితే అంత బాగుంటుంది. ఏది కానీ నేను చేస్తున్నాను అంటే తప్పు. సర్వము ఆ భగవంతుడే చేస్తున్నాడు, నా చేత చేస్తున్నాడు అని అనుకోవాలి. అట్లా అని తప్పు చేసి భగవంతుడు చేయిస్తున్నాడంటే సాక్షి ఒప్పదు. సాక్షికి అన్నీ తెలుసు. కాబట్టి మంచి పనులు చేసుకుంటూ భగవంతుడే నా చేత చేస్తున్నాను అనుకోవాలి. అప్పుడు కూడా అహంకారం పడొద్దు, నేను చేసిన అని ఏది అనుకోవద్దు. సర్వము ఆ భగవంతుడే అందరి చేత చేస్తున్నాడు. అయితే అక్కడ మనము అనే ఒకటి అహంకారం ఉంది కాబట్టి ఆ అహంకారాన్ని తొలగించి ప్రతి ఒక్కటి కూడా 24 అవర్స్లో మనము పడుకున్నప్పుడు వదిలేసి మిగతా టైంని అంతా మనం ఏం చేసాము, ఈరోజు ఏం చేయబోతున్నాము, ఇది మంచిదేనా ఫస్ట్ ఆలోచించి పని చేయాలి. ఆలోచించే ముందు కూడా ఆలోచించాలా, ఏం ఆలోచిస్తున్నాం మనము అని. మంచిగా ఆలోచిస్తున్నామా,
ప్రతి ఒక్కరూ చేయాల్సింది. ఆలోచించి ఇది మంచేనా, ఇది చెడా, పలానా వాళ్ళ ఇంటికి పోతున్నాము, అక్కడ మనం ఏం చేయబోతున్నాము, మంచి చేయబోతున్నామా, ఏమైనా స్వార్థంతో పోతున్నామా, తప్పుడు ఆలోచనతో పోతున్నామా, అయితే వద్దు, ఇది తప్పు, ఇలా పోకూడదు, అలా అన్నమాట. అన్నీ ఆలోచించాలా. చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా స్వార్థం వదలాలా, అహంకారం వదలాలా, మమకారం వదలాలా, అన్నీ ఒక లిమిట్లో పెట్టాలి. వదలాలంటే పూర్తిగా వదలమని కాదు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఏదైనా కూడా, అలా అన్నమాట. ప్రేమకి, మోహానికి, అహంకారానికి అన్నింటికి వ్యత్యాసం తెలుసుకొని ఏవి మన లోపల లేకుండా అంతా మనము బాధ్యతాయుతంగా ఒకరి పట్ల ఒకరము బాధ్యతాయుతంగా ప్రవర్తించుకొని మనని మనము ఉద్ధరించుకుంటూ ఇతరులని కూడా ఉద్ధరించవచ్చు. ఒక తల్లి ఉంది, ఆ తల్లి ఆత్మజ్ఞానం తెలుసుకుంది, ఆత్మగా మారిందనుకో, పోనీ సాధనలే ఉంది ఇంకా అనుకుందాం. అప్పుడు ఆ తల్లి బ్లెస్సింగ్స్ ఎట్లా వచ్చంటే తన పిల్లలకి నా ఆత్మ యొక్క అండదండలు నేను ఇస్తున్న బ్లెస్సింగ్స్లో వాళ్ళకి ఆరాగా పనిచేయాలా, వాళ్ళన్నీ మంచి పనులే చేయాలా, ఒక్క చెడ్డ పని కూడా చెయ్యొద్దు, వాళ్ళు మంచి కీర్తిమంతులు అవ్వాలా, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోని నిండా నూరేళ్ళు చల్లగా ఉండాలా, ఎటుపోయినా మంచిగా తిరిగి రావాలా అన్న బ్లెస్సింగ్స్ కనుక రోజు ఆ తల్లి పిల్లలకి ఎక్కడ కూర్చున్నా, ఇండియాలో కూర్చొని అమెరికాలో పిల్లలు ఉంటే వాళ్ళ తలపైన బ్లెస్సింగ్స్ ఇస్తాయి, పని చేస్తాయి. మామూలు వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు, వాళ్ళకి ఆ జ్ఞానం లేదు కదా. నేను ఇస్తే అక్కడ పోతుందా, నా కాలు మొక్కలేదు కదా, వచ్చి కాలు మొక్కితే నేను ఆశీర్వాదం ఇచ్చేటోడిని కదా, అట్లా అంటారు. కాదు, ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు ఎక్కడి నుండైనా వాళ్ళకి పూర్తి బ్లెస్సింగ్స్ ఇవ్వచ్చు, వాళ్ళకి పూర్తిగా అందుతాయి, వాళ్ళు మంచి ప్రవర్తనలో ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరూ మంచి ప్రవర్తన అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవడమే మంచి ప్రవర్తన. ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం తెలుసుకుందాం, ఆత్మలో జీవిద్దాం, అందరికీ ఆత్మజ్ఞానాన్ని పంచుదాం. మీరు రేపు అందరికీ చెప్పొచ్చు. అలా అమ్మవారికి జై, గురువుగారికి జై.